ఈరోజు మీకు నేను బైనరీ ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి ఐక్యూ ఆప్షన్లో ఏ విధంగా చేయాలో చెప్తాను. మీరు ఐక్యూ ఆప్షన్లో చేరాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఉంది, దాని ద్వారా చేరండి. అలా చేరిన వారికి మీ సందేహాలు తీరుస్తాను. ఇంకా ఎలాంటి సమాచారం కానీ సాయం కానీ నేను అందిస్తాను. ఇప్పుడు బైనరీ ఆప్షన్ ట్రేడింగ్కి సంబంధించి ఐక్యూ ఆప్షన్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. చూద్దాం ఏ విధంగా చేయాలో. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్స్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి చార్ట్ టైప్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి చార్ట్ టైప్లో క్యాండిల్ స్టిక్స్ అని ఉంటాయి. ఓకే, బార్స్ కావాలంటే బార్స్ ఉంటాయి, కానీ మనం వచ్చేసి మనకి ఇప్పుడు అవసరం వచ్చి క్యాండిల్ స్టిక్స్. ఓకే, క్యాండిల్ స్టిక్స్ గురించి పెట్టుకోం. ఫస్ట్ మనం క్యాండిల్ స్టిక్స్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ అయింది క్యాండిల్ స్టిక్స్ అనేది. తర్వాత వచ్చేసి టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చి 5 సెకండ్స్ ఉంది, మనము 30 సెకండ్స్ అనేది ప్రిఫర్ చేస్తాను. నేను వచ్చేసి మీరు కనుక మీకు కావాలనుకుంటే 30 మినిట్స్, 1 అవర్ కానీ, 1 వీక్ కానీ, 1 మంత్ కానీ, 12 అవర్స్ కానీ ఏది కావాలంటే సెట్ చేయొచ్చు. ఓకే, నేను వచ్చేసి 30 సెకండ్స్ అనేది క్లిక్ ఇస్తున్నాను. ఓకే, 30 సెకండ్స్ అనేది క్లిక్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ మనము ఇండికేటర్స్లోకి వెళ్ళి ఇండికేటర్స్ని సెట్ చేసుకున్నాం. ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇండికేటర్ మీద క్లిక్ ఇచ్చామనుకోండి, ఇక్కడ వస్తాయి మనకు అవేసమ్ ఆసిలేటర్ అనమాట. ఇది క్లిక్ ఇవ్వండి ఫస్ట్, అవేసమ్ ఆసిలేటర్. ఓకే, దీంట్లోకి వెళ్ళేసి పీరియడ్ టైంని మార్చాల్సి ఉంటుంది. ఓకే, 34కు బదులుగా 35 అనేది క్లిక్ ఇస్తాము. ఇక్కడ 5కు బదులుగా 4 అనేది పెట్టుకుంటాం. ఓకే, పెట్టేసి అప్లై చేసేయండి. అప్లై చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసింది అవే ఆసిలేటర్ అనేది, అవే సమ్ ఆసిలేటర్ ఇక్కడ ఓపెన్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇండికేటర్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరికొన్ని ఇండికేటర్స్ అవి ఎలా చేయాలో చూద్దాం. ఎంఏలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఎంఏ అనేది తీసుకోండి. ఇక్కడ ఎంఏలో వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ పీరియడ్ టైం వచ్చేసి ఎంఏలో 7 పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ 7 పెట్టుకోండి. ఓకే, అలాగే దీంట్లో వచ్చేసి డబ్ల్యూఎంఏ అనమాట, ఇక్కడ ఉంటుంది, కింద ఉంది కదా డబ్ల్యూఎంఏ, ఇది క్లిక్ ఇవ్వండి. కలర్ వచ్చేసి రెడ్ ఉంది ఆల్రెడీ, అదే ఉండిద్దాం దీనికి వరకు. ఓకే, అప్లై చేయండి. అప్లై అయిపోయింది. ఓకే, చూసారు కదా ఇక్కడ రెడ్. ఓకే, రెడ్ క్యాన్ ఒక స్టిక్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, అలాగే నెక్స్ట్ మళ్ళీ ఎంఏలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎంఏ వచ్చేసి 25 పెట్టుకోండి. ఓకే, అలాగే వచ్చేసి ఈఎంఏ పెట్టాల్సి ఉంటుంది. దీనికి ఈఎంఏ అనేది క్లిక్ ఇవ్వండి. అలాగే దీనికి కలర్ మార్చాల్సి ఉంటుంది, ఎల్లో కలర్. ఓకే, ఎల్లో కలర్ ఇవ్వండి. ఓకే, అప్లై అనేది ఇచ్చారనుకోండి, ఎల్లో కలర్ కూడా వచ్చేసింది. ఓకే, ఎల్లో కలర్ లైన్ కూడా ఒకటి పాస్ అవుతా ఉంది, ఉండండి ఇది అలాగే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇండికేటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఎంఏ అనేది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి 18 అనమాట ఈసారి. ఓకే, 18 అనేది ఇచ్చామనుకోండి. అలాగే ఇది కూడా ఈఎంఏని. ఓకే, ఈఎంఏ అనేది తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఎల్లో కలర్ తీసుకోండి, వేరే కలర్ తీసుకోవద్దు, రెండు ఒకే లైన్లకు సంబంధించి మనం తీసుకున్నాం కాబట్టి ఇదే తీసుకోండి. ఓకే, తర్వాత అప్లై చేసేయడం అనమాట. ఓకే, అప్లై అనేది ఇచ్చారనుకోండి, అప్లై అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనము సెట్టింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత వర్క్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను నేను మీకు. ముందుగా చార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక ట్రేడ్ చేశాను, ఎందుకు చేశానో మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ లైను 2 ఎల్లో లైన్స్కు కింద నుంచి క్రాస్ అయింది. యావసమ్ ఆసిలేటర్ కూడా 0 దగ్గరగానే ఉంది, అందుకని నేను కాల్ పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుందో.
ఇక్కడ నేను ఇంకో ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ రెడ్ లైన్ రెండు ఎల్లో లైన్స్ని కింద నుంచి క్రాస్ అయింది. అదే సమ్ ఆసిలేటర్ కూడా 0 దగ్గరగానే ఉంది, అందుకని నేను కాల్ పెట్టాను. చూద్దాం. ఇక్కడ నేను ఒక ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ రెడ్ లైను రెండు ఎల్లో లైన్స్ని పైనుంచి క్రాస్ అయింది. ఓకే, పైనుంచి కిందికి క్రాస్ అయింది అనమాట. అవే సమ్ ఆసిలేటర్ కూడా 0కు దగ్గరగానే ఉంది, అందుకే నేను పుట్ పెట్టాను. ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను ఇంకో ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ లైన్ రెండు ఎల్లో లైన్స్ను పైనుంచి క్రాస్ అయింది కిందకు. అవే సమ్ ఆసిలేటర్ కూడా 0కు దగ్గరగానే ఉంది, అందుకు నేను పుట్ పెట్టాను. ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఓకే ఇక్కడ నేను ఒక ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ లైను రెండు ఎల్లో లైన్స్ను పైనుంచి క్రాస్ అయింది. అదే సమయ ఆసిలేటర్ కూడా 0కు దగ్గరగానే ఉంది, అందుకు నేను పుట్ పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ నేను ఇంకో ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ లైన్ రెండు ఎల్లో లైన్స్ను కింద నుంచి క్రాస్ అయింది. అవే సమ్ ఆసిలేటర్ కూడా 0కు దగ్గరగానే ఉంది, అందుకని నేను కాల్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూద్దాం. ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నేను ఇంకొక ట్రేడ్ చేశాను. ఎందుకు చేశానో మీకు చెప్తాను. ఇక్కడ రెడ్ లైన్ రెండు ఎల్లో లైన్స్
5 నుంచి క్రాస్ అయింది. యాన్సోమ్ ఆసిలేటర్ కూడా 0కి దగ్గరగా ఉంది, అందుకు నేను పుట్ పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ విధంగా బైనరీ ఆప్షన్ ట్రేడింగ్ ఐక్యూ ఆప్షన్లో చేసుకోవచ్చు. పూర్తి సక్సెస్ అవుతుందని చెప్పలేను, కానీ చాలా వరకు సక్సెస్ అవుతాయి. ఇది విషయం. మీ పర్సనల్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో పెట్టవద్దు. అంటే ఈమెయిల్ ఐడి కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ వీటిని కామెంట్ బాక్స్లో పెట్టకండి. మీకు ఏమైనా పర్సనల్ సందేహాలు ఉంటే నా ఛానల్ అబౌట్ పేజీలో నా మెయిల్ ఐడి ఉంటుంది, దానికి మెయిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చారనుకోండి, ఆ గంట సింబల్ ద్వారా మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా అలర్ట్ రూపంలో మీకు ఆ వీడియో వస్తుంది. ఇది విషయం.